ఎట్ అంటే వద్ద అని అర్థం. మనం మాటల సందర్భాలలో ఎట్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, టు షో ద అమౌంట్ ఆఫ్. టు షో ద అమౌంట్ ఆఫ్ అంటే కొంత మొత్తాన్ని అని అర్థం. కొంత మొత్తాన్ని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ బాట్ ద షూస్ అట్ 3000. నంబర్ 2, టు సే ఏ టెలిఫోన్ నంబర్. టు సే ఏ టెలిఫోన్ నంబర్ అంటే టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూ క్యాన్ గెట్ మీ అట్ 085187075793719. ఇలా టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. నంబర్ 3, టు సే అన్ ఈమెయిల్ ఐడి. టు సే అన్ ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూ క్యాన్ మెయిల్ మీ అట్ nihalinayidu27@gmail.com. ఎట్ ఎట్ అంటే వద్ద అని అర్థం. మనం మాటల సందర్భాలలో ఎట్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, టు షో ద అమౌంట్ ఆఫ్. టు షో ద అమౌంట్ ఆఫ్ అంటే కొంత మొత్తాన్ని అని అర్థం. కొంత మొత్తాన్ని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ బాట్ ద షూస్ అట్ 3000. నంబర్ 2, టు సే ఏ టెలిఫోన్ నంబర్. టు సే ఏ టెలిఫోన్ నంబర్ అంటే టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూ క్యాన్ గెట్ మీ అట్ 085187075793719. ఇలా టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. నంబర్ 3, టు సే అన్ ఈమెయిల్ ఐడి. టు సే అన్ ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూ క్యాన్ మెయిల్ మీ అట్ nihalinayidu27@gmail.com. నంబర్ 4, టు సే ద కాజ్ ఆఫ్. టు సే ద కాజ్ ఆఫ్ అంటే కారణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ ఈజ్ లాఫింగ్ అట్ హిమ్ జోక్స్. నంబర్ 5, టు షో ద డిస్టెన్స్ ఆఫ్. టు షో ద డిస్టెన్స్ ఆఫ్ అంటే దూరాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూ క్యాన్ షూట్ ద టార్గెట్ అట్ 70 meters. నంబర్ 6, టు స్టేట్ ద కండిషన్ ఆఫ్. టు స్టేట్ ద కండిషన్ ఆఫ్ అంటే స్థితిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అట్ వార్ అగైనెస్ట్ టెర్రరిజం. నంబర్ 4, టు సే ద కాజ్ ఆఫ్. టు సే ద కాజ్ ఆఫ్ అంటే కారణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ ఈజ్ లాఫింగ్ అట్ హిమ్ జోక్స్. నంబర్ 5, టు షో ద డిస్టెన్స్ ఆఫ్. టు షో ద డిస్టెన్స్ ఆఫ్ అంటే దూరాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూ క్యాన్ షూట్ ద టార్గెట్ అట్ 70 meters. నంబర్ 6, టు స్టేట్ ద కండిషన్ ఆఫ్. టు స్టేట్ ద కండిషన్ ఆఫ్ అంటే స్థితిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అట్ వార్ అగైనెస్ట్ టెర్రరిజం. నంబర్ 7, టు సే అన్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్. టు సే అన్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ అంటే ఖచ్చితమైన సమయాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఎవ్రీ డే ఐ హ్యావ్ కాఫీ అట్ 6 o'clock. నంబర్ 8, టు మెన్షన్ ద ఏజ్ ఆఫ్. టు మెన్షన్ ద ఏజ్ ఆఫ్ అంటే వయస్సును గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ గాట్ జాబ్ అట్ 30. నంబర్ 9, టు సే ద డైరెక్షన్ ఆఫ్. టు సే ద డైరెక్షన్ ఆఫ్ అంటే దిశని లేదా వైపునకు అని చెప్పే సందర్భంలో మనం
ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ స్మైల్డ్ ఎట్ హర్. నంబర్ 10 టు సే అన్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఆఫ్. టు సే అన్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఆఫ్ అంటే ఖచ్చితమైన స్థలాన్ని చెబుతున్నప్పుడు, ఖచ్చితమైన స్థలాన్ని చెబుతున్నప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ మీట్ ఎట్ కాలేజ్. నంబర్ 7 టు సే అన్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్. టు సే అన్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ అంటే ఖచ్చితమైన సమయాన్ని, అంటే ఖచ్చితమైన సమయాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఎవ్రీ డే ఐ హ్యావ్ కాఫీ ఎట్ 6 o'clock. నంబర్ 8 టు మెన్షన్ ద ఏజ్ ఆఫ్. టు మెన్షన్ ద ఏజ్ ఆఫ్ అంటే వయస్సు, వయస్సును గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ గాట్ జాబ్ ఎట్ 30. నంబర్ 9 టు సే ద డైరెక్షన్ ఆఫ్. టు సే ద డైరెక్షన్ ఆఫ్ అంటే దిశని లేదా వైపునకు అని చెప్పే సందర్భంలో మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ స్మైల్డ్ ఎట్ హర్. నంబర్ 10 టు సే అన్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఆఫ్. టు సే అన్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఆఫ్ అంటే ఖచ్చితమైన స్థలాన్ని చెబుతున్నప్పుడు, ఖచ్చితమైన స్థలాన్ని చెబుతున్నప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ మీట్ ఎట్ కాలేజ్. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం కుడ్ నాట్ బట్, కాంట్ బట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతో మంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము ఏ కొత్త వీడియో చేసినా కూడా మీ ఈమెయిల్కి రావడం జరుగుతుంది. అందువలన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంట్ బట్. కాంట్ బట్, కుడ్ నాట్ బట్ అంటే తప్పని పరిస్థితుల్లో చేసిన పనులు అని అర్థం. కాంట్ బట్ను, కుడ్ నాట్ బట్ను ఏ సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే రాయక తప్పదు, చేయక తప్పదు, వెళ్ళక తప్పదు అని తప్పనిసరి పరిస్థితుల్లో చేయదగిన పనులకు కాంట్ బట్ను వాడాలి. కుడ్ నాట్ బట్టు వాడితే జరిగిపోయిందనే అర్థం వస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ముందుగా మనం కాంట్ బట్ గురించి తెలుసుకుందాం. కాంట్ బట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ కాంట్ ప్లస్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు కాంట్ ప్లస్ బట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వీ కాంట్ బట్ రైట్ ద పబ్లిక్ ఎగ్జామ్. మనం పబ్లిక్ పరీక్ష రాయక తప్పదు. హీ కాంట్ బట్ లీవ్ దిస్ టౌన్. అతడు ఈ పట్టణం వదిలి వెళ్ళక తప్పలేదు. ఐ కాంట్ బట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళక తప్పదు. యు కాంట్ బట్ కంప్లీట్ ద వర్క్. నీవు ఆ పనిని పూర్తి చేయక తప్పదు. కాంట్ బట్. కాంట్ బట్, కుడ్ నాట్ బట్ అంటే తప్పని పరిస్థితుల్లో చేసిన పనులు అని అర్థం. కాంట్ బట్ను, కుడ్ నాట్ బట్ను ఏ సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే రాయక తప్పదు, చేయక తప్పదు, వెళ్ళక తప్పదు అని తప్పనిసరి పరిస్థితుల్లో చేయదగిన పనులకు కాంట్ బట్ను వాడాలి. కుడ్ నాట్ బట్టు వాడితే జరిగిపోయిందనే అర్థం వస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ముందుగా మనం కాంట్ బట్ గురించి తెలుసుకుందాం. కాంట్ బట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ కాంట్ ప్లస్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు కాంట్ ప్లస్ బట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వీ కాంట్ బట్ రైట్ ద పబ్లిక్ ఎగ్జామ్. మనం పబ్లిక్ పరీక్ష రాయక తప్పదు. హీ కాంట్ బట్ లీవ్ దిస్ టౌన్. అతడు ఈ పట్టణం వదిలి వెళ్ళక తప్పలేదు. ఐ కాంట్ బట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళక తప్పదు. యు కాంట్ బట్ కంప్లీట్ ద వర్క్. నీవు ఆ పనిని పూర్తి చేయక తప్పదు. కుడ్ నాట్ బట్.
కుడ్ నాట్ బట్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ కుడ్ నాట్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు కుడ్ నాట్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ కుడ్ నాట్ బట్ కమ్ విత్ యూ, నేను నీతో రాక తప్పింది కాదు. షీ కుడ్ నాట్ బట్ టాక్ విత్ హిమ్, ఆమె అతనితో మాట్లాడక తప్పింది కాదు. ఐ కుడ్ నాట్ బట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళక తప్పింది కాదు. హీ కుడ్ నాట్ బట్ డూ దట్ వర్క్, ఆ పని అతనికి చేయక తప్పింది కాదు. కుడ్ నాట్ బట్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ కుడ్ నాట్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు కుడ్ నాట్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ కుడ్ నాట్ బట్ కమ్ విత్ యూ, నేను నీతో రాక తప్పింది కాదు. షీ కుడ్ నాట్ బట్ టాక్ విత్ హిమ్, ఆమె అతనితో మాట్లాడక తప్పింది కాదు. ఐ కుడ్ నాట్ బట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళక తప్పింది కాదు. హీ కుడ్ నాట్ బట్ డూ దట్ వర్క్, ఆ పని అతనికి చేయక తప్పింది కాదు.